బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం వల్ల గత 2 రోజులుగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఎడతెరిపి లేకుండా పడుతున్న వానలకి దాదాపు రాష్ట్రమంతా నీటిమయమైంది. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. నదులు నిండుకుండలా మారాయి. పంట పొలాలు మొత్తం నీట మునిగిపోయాయి. జనాలకు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆగకుండా కురుస్తున్న వానల వల్ల కొండ చర్యలు విరిగి ఇండ్ల మీద పడుతున్నాయి. ఇలా కొండ చర్యలు భారీగా విరిగి పడటంతో కొంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు. శుక్రవారం, శనివారం బెజవాడలో వర్షం బీభత్సం సృష్టించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా విజయవాడలో కుంభవృష్టి వర్షం కురిసింది. దీంతో నగరం మొత్తం జలమయంగా మారిపోయింది. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒకేసారి 29 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీనికి తోడు 2 రోజులుగా విజయవాడలో కుండపోత వర్షం కురవడంతో అనేక కాలనీల్లో 4 అడుగుల మేర నీళ్లు వచ్చి చేరాయి. ఆటోనగర్ నుంచి బెంజీ సర్కిల్ వరకు నిలిచిన నీరు నదిలా కనిపిస్తుంది. ప్రస్తుతం విజయవాడలో అనేక ప్రాంతాలు నీటిలో మునిగి ఉన్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అలాగే పునరావాస ప్రాంతాలను ఏర్పాటు చేశారు. భారీ వర్షాల వల్ల విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్లో 70 గేట్లని ఎత్తారు. మచిలీపట్నంలోని ప్రధాన రహదారులన్నీ నీట మునిగిపోయాయి. విజయవాడలో గత 20 ఏళ్లుగా ఎన్నడూ లేని విధంగా వర్షాలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. విజయవాడతో పాటు గుంటూరు కూడా పూర్తిగా నీటిమయమైంది. రోడ్లపైన నీరు 4 అడుగుల మేర వచ్చి చేరాయి. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు ఆగకుండా కురుస్తున్న వర్షాల వల్ల రైల్వే పట్టాలు మొత్తం నీట మునిగిపోయాయి. తద్వారా కొన్ని రైళ్లని రైల్వే శాఖ నిలిపివేసింది. భయంకరంగా కురుస్తున్న వానల వల్ల రాష్ట్రం మొత్తం అప్రమత్తమైంది. అవసరమైన వాళ్ళకి సహాయక చర్యలు ఇవ్వడానికి రెడీగా ఉంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానల వల్ల రాష్ట్రంలోని వెస్ట్ గోదావరి, కోనసీమ, నెల్లూరు, ప్రకాశం, కృష్ణా, బాపట్ల, గుంటూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప జిల్లాలకు సోమవారం రెడ్ అలర్ట్ జారీ చేశారు. అలాగే ఏలూరు, ఈస్ట్ గోదావరి, కాకినాడ, పల్నాడు, ఎన్టీఆర్, శ్రీ సత్యసాయి మరియు నంద్యాల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. అత్యవసరమైతే తప్ప ఇంట్లో నుంచి బయటకు రావద్దని ప్రజలకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.